టెస్కో అంటే మాచాని సోమప్ప భవన్లో ఆ ఏరియాలో ఉంటుంది. మన ఇంతకుముందు మనం ఆప్టెక్స్ అని ఇప్పుడు మనం టెస్కో అంటున్నాం దాన్ని. ఆ టెస్కో అంటే చేనేత కార్మికులందరి దగ్గర నుంచి కూడా తీసుకొని అక్కడి నుండి స్కూళ్ళకు సప్లై చేసేవాళ్ళు. అంటే ఏకదం అస్లీ తెలంగాణ ప్రోడక్ట్ అది. సో ఆ తెలంగాణ ప్రోడక్ట్ ఈరోజు మఫత్లాల్ ఇండస్ట్రీస్కి పోయింది. ఇంకొకటి చెర్లపల్లి సెంట్రల్ జైల్లో, చెంచల్గూడ జైల్లో ఎన్నో కర్మాగారాలు ఉన్నాయి. మేమైతే ఆ జైళ్ళ నుంచి కూడా తీసుకొచ్చేవాళ్ళం. ఈ ఏవి కార్పెట్స్, బెడ్షీట్స్, జీవిత ఖైదీలు పాపం పిల్లల కోసం డబ్బులు సంపాదించుకొని జైళ్ళల్లో ఉండి, ఓపెన్ ఎయిర్ జైళ్ళల్లో ఉండి పిల్లల కోసం డబ్బులు సంపాదించుకొని మేము జైల్లో ఉన్నా కూడా మా పిల్లలు రోడ్డు మీద పడకూడదని చెప్పేసి మాకు లెటర్లు రాసేవాళ్ళు. మా పిల్లల్ని బాగా చూసుకోండి సార్, మీ గురుకులాలు సీట్లు ఇప్పించండి, తర్వాత మాకు కొంచెం కాంట్రాక్ట్లు ఇవ్వండి, ఈ బెడ్షీట్లు మాకు కూడా ఇవ్వండి, ఇస్తే మేము కూడా తయారు చేసి పంపిస్తాం, దానివల్ల మాకు కొంచెం డబ్బులు వస్తుంటే ఇచ్చేవాళ్ళం. నిజానికి రేవంత్ రెడ్డి గారు అసలు మీరు ఆ జైల్లో ఉండి కూడా, జైల్లో 50 రోజులు ఉండి కూడా ఆ జైల్లో ఉండే ఖైదీల మీద కూడా నీకు సానుభూతి లేదు. ఇంతకన్నా ఘోరం ఏముంటుంది? 2 సార్లు పోయినారు మీరు జైలుకు. ఆ జైల్లో ఉండే ఖైదీలు, నీ తోటి ఖైదీల పట్ల కూడా సానుభూతి అని ఉండాలి కదా నీకు. ఏది మఫత్లాల్, దీన్ని కూడా మఫత్లాల్ ఇండస్ట్రీకి ఇచ్చేసినావు. ఇక యూనిఫామ్ క్లాస్ మళ్ళీ మఫత్లాల్కి ఇచ్చిండ్రు. మీరు చూడండి, అది గుజరాత్ కంపెనీనే. ట్రంక్ బాక్సెస్ చింతామణి పార్శ్వనాథ్ ఎంటర్ప్రైజింగ్. ఇదైతే అద్భుతమైన రక్త కన్నీరు సినిమా ఇది. చింతామణి పార్శ్వనాథ్ ఎంటర్ప్రైజెస్, ఈయన పేరు దీని ఎన్నుకుంటే ఆయన రమేష్ జైన్. ఈ రమేష్ జైన్ మొత్తం ఈ చక్రం తిప్పేదంతా రమేష్ జైనే. ఈయనను ఒక్కడు కూడా ముట్టుకోడు. ఇలా ఎంత ఘోరం అంటే, ఈ లిడ్ క్యాప్ అని ఉంటుంది, ఈ చర్మకారుల కోసం, మాదిగల కోసం ఒక గచ్చిబౌలి దగ్గర చాలా పాత ఇన్స్టిట్యూషన్, దాని పేరు ఇప్పుడు మార్చిండ్రు. ఆ పేరు మార్చిన పేరు నాకు గుర్తు రావట్లేదు. లిడ్ క్యాప్ అంటారు దాన్ని, చర్మకారుల కోసం నిర్దేశించబడ్డది. అందులో ఒక్కరు కూడా మాదిగలు ఉండరు, ఒక్కరు కూడా చర్మకారులకు కూడా మోచీలు ఉండరు, మాదిగలు ఉండరు, సమగ్ర ఉండరు, ఎవ్వరు ఉండరు. ఈ రమేష్ జైనే ఉంటాడు. మీరు పోయి ఆ గోదాములన్నీ ఎవరైనా మాదిగలు ఎవరైనా ఉన్నారంటే లేదు సార్, అంతా రమేష్ జైన్కే ఇచ్చినాం సార్ అంటారు. సార్ మీరేమంటారు? రమేష్ జైన్ అడిగి అంటాడు. రమేష్ జైన్కి ఎందుకు ఇచ్చిండంటే సార్ ఆయన స్లీపింగ్ పార్ట్నర్ ఒక మాదిగానని పెట్టుకున్నాడు అంటారు. మొత్తం ఈ చక్రం తిప్పేదంతా ఆయనే. కేంద్రీయ బండారు ఓ రమేష్ జైనే, ఆకా ఓ రమేష్ జైనే. కేంద్రీయ బండార్ స్టేట్ లెదర్, తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఏదో. సో రమేష్ జైన్ అంటారు, హాకా అంటే రమేష్ జైన్. మొత్తం ఈ చక్రం తిప్పేదంతా ఈయన. ఇప్పుడు ఈ ట్రంక్ బాక్సెస్ అన్ని చింతామణి పార్శ్వనాథ్కి ఇచ్చిండ్రు. నిజంగా చెప్తున్నా మిత్రులారా, ట్రంక్ బాక్సులు తయారు చేసే కంపెనీలు నాంపల్లిలో ఏక్మినార్ దగ్గర నుంచి మొదలు పెడితే చెర్లపల్లి దాకా, చెర్లపల్లి నుంచి మల్లాపూర్ దాకా, మల్లాపూర్ నుంచి మీరు పటాన్చెరు దాకా బొచ్చటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మాకు పని ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. మిరాలం ట్యాంక్ దగ్గర ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, పని ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. వాళ్ళకు ఇవ్వలేదు. వాళ్ళ నోట్ల మట్టి కొట్టి ఇగో ఈ చింతామణి పార్శ్వనాథ్ అంటానికి ఇచ్చిండ్రు. ఇక ఐడి కార్డ్ హోల్డర్, స్టేషనరీ కిట్స్, కేంద్రీయ బండార్. దీనికి ఒక స్టోరీ ఉంది. కేంద్రీయ బండార్ పేరుకే ఎందుకు? నీకు 3000 కోట్లు 300 కోట్ల టర్న్ ఓవర్ చూపించాలంటే ఏ కేంద్రీయ బండారే ఉంది. కానీ కేంద్రీయ బండార్ వెనుక ఇంకోటి ఉంటాడు, వాడు మళ్ళీ ఢిల్లీ నుంచి వస్తాడు. అదేవిధంగా ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఓకే, ఈ విధంగా మీ కుంభకోణం 680 కోట్లు కాదు లక్ష్మణ్ కుమార్ గారు, కనీసం అంటే 2000 నుంచి 3000 కోట్లు మీరు ఆధారాలతో సహా మేము చూపిస్తాం. మీ దగ్గర ఉన్నాయా తీసుకురండి. ఇక చివరికి 29 మే నాడు రాత్రికి రాత్రి దొడ్డిదారిన వీళ్ళకి సడన్గా మన పని కథమైందిరా బాబు, మనను బట్టలు ఇప్పించి బజార్లో ఈ నంగా చేసి కొట్టేటట్టున్నారు ప్రజలను అనుకున్నారు. ఏందో 29 నాడు రాత్రి 7 గంటలకు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండ్రు. మళ్ళీ కేసీఆర్ టైంలో ఎట్లా జరిగిందో అట్లనే మేము చేస్తామని. ఎందుకు చేసిండ్రు అంటే 30వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద మహాధరణ ఉన్నది ఈ కాంట్రాక్టర్లందరిది. దానికి భయపడి రాత్రికి రాత్రి చేసిండే. నాకు తెలిసిన అధికారులు అడిగిన, ఏమండి ఇట్లా చేసిండంటే, సార్ ఈ ధర్నాకు భయపడి ఇట్లా వెనుక లోపల నుంచి ఇక వద్దు ఎందుకు లేనిపోనని అప్పటికే తినేదంతా బుక్కేదంతా బుక్కిండ్రు. ఇక మిగిలిన కూరగాయలు అవి ఇవి అవన్నీ కూడా ఇవి చేసిండ్రు. ఇక ఘోరం ఏంటంటే తెలంగాణలో మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఎప్పుడు 2010లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా క్లియర్గా ఇచ్చింది. తెలంగాణలో ఉండే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణ మ్యూటస్ మిటాండిస్ కింద దీన్ని కూడా తీసుకున్నారు, ఏమీ మార్చలేదు. తెలంగాణలో ఉండే అన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూనిట్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫీసులకు కొనే ప్రతి వస్తువు కూడా ముందు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచే కొనుక్కోవాలి.
అక్కడి నుంచి రాకపోతేనే అప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి పోవాలన్నారు. జీవో నెంబర్ ఉంది, జీవో నెంబర్ కూడా చెప్తా. జీవో నెంబర్ 51 రిలీజ్డ్ ఇన్ 2010 మ్యూటస్ మ్యుటాండిస్ కింద దీన్ని తెలంగాణ కూడా అడాప్ట్ చేసుకున్నది. మరి దీనికి ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్. శ్రీధర్ బాబు గారు, మీకు ఈ విషయం తెలియదా? ఇప్పుడే నేను వస్తుంటే ఒక మన షూస్ అని ఒక కంపెనీ ఉంటుంది, మాదిగ సామాజిక వర్గానికి చెందిన, ఇదే మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. బిహెచ్ఎల్లో డెప్యూటీ మేనేజర్గా ఉద్యోగం చేస్తూ, నాకు ఈ ఉద్యోగం వద్దు, నేను నా సొంత కాళ్ళ మీద నేను నిలబడాలనుకుంటున్నా, ఒక పాపులర్ షూ మార్ట్ లాగా, ఒక బాటా షూస్ లాగా అని చెప్పి మన షూస్ అని ఒక కంపెనీ పెట్టుకున్నాడు. పెట్టుకొని నేను కూడా ఈ గురుకుల పాఠశాలను చదువుకున్నా కాబట్టి నేను కొన్ని షూస్ నేను కూడా సప్లై చేస్తాను అని చెప్పి ఆన్లైన్ పోర్టల్కి వెళ్తే ఆయన అప్లికేషన్ కూడా అలో చేయలేదు. ఎందుకు? ఇక్కడే తెరకాసు ఉంది. నా పిల్లంట స్టోరీ. మళ్ళీ ఎందుకు అంటే అక్కడ ఎంట్రీ కావాలంటేనే 300 కోట్ల టర్నోవర్ చూపించాలి. 300 టర్నోవర్ ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఒక పూర్వ విద్యార్థి ఏడుకెళ్ళి పట్టుకొస్తాడు భయ్.